సైన్స్ విద్యా ప్రమాణం గురించి డిస్కషన్ చేయబోతున్నాం. విజ్ఞాన శాస్త్రములో అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ప్రధానంగా 6 రకాలు ఉంటాయి సార్. మ్యాథమెటిక్స్‌లో 5 రకాలు, సైన్స్‌లో 6 రకాల విద్యా ప్రమాణం గురించి మనం నేర్చుకోబోతున్నాం. సైన్స్ విద్యా ప్రమాణాలు. ద అకాడమిక్ స్టాండర్డ్స్, సైన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఇంగ్లీష్‌లో పిలుస్తారు వీటిని. సైన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్. సైన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్. దీని గురించి చెప్పే ముందు, విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పులను విద్యా ప్రమాణాలు నిర్వచించారు. విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులు దేని ద్వారా? విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా. రైట్. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులలో ఆశించిన ప్రవర్తన మార్పులను విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులను విద్యా ప్రమాణాలుగా పేర్కొంటారు. విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులు ఆశించిన ప్రవర్తన మార్పులను ఎలా పేర్కొంటారు? విద్యా ప్రమాణాలు పేర్కొంటారు. రైట్. విద్యా ప్రమాణం అంటే ఏంటి? ఆశించిన ప్రవర్తన మార్పులు అని అర్థం. అయితే ఈ విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణానికి ఆధారాలు ఏంటంటే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ యాక్ట్ 2009, తర్వాత విజ్ఞాన శాస్త్ర ఆధార పత్రం. అందువల్లే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీఈ 2009, ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ 2009 విజ్ఞాన శాస్త్ర ఆధార పత్రము. విజ్ఞాన శాస్త్ర ఆధార పత్రములు విద్యార్థులలో తగిన సామర్థ్యాలు సాధింపజేయాలని పేర్కొంది. తగిన సామర్థ్యాలు సాధింపజేయాలని పేర్కొంది. రైట్. ఎవరంటే ఎన్సిఎఫ్ 2005, ఆర్టీ 2009 విజ్ఞాన శాస్త్ర ఆధార పత్రం. ఈ 3 కూడా ఏం చెప్పిందంటే విద్యార్థులు తగిన సామర్థ్యాలు సాధింపజేయాలని పేర్కొంది. ఆ విద్యార్థుల్లో తగిన సాధింపే సామర్థ్యాలు మనం ఏం పిలుస్తాం? విద్యా ప్రమాణాలు పిలుస్తాం. ఇవే ఆశించిన ప్రవర్తన మార్పులు. రైట్. అయితే సైన్స్లో విద్యా ప్రమాణాలు, టోటల్ మనకి ఎన్ని ఉంటాయి? మనకి 6 రకాలుగా ఉంటాయి సార్. ఎన్ని? మనకి 6. AS1, AS2, నెక్స్ట్ AS3, AS4, AS5, AS6. అవి ఏంటి మనం రాస్తున్నాం? AS1 విషయావగాహన. ఒకటోది విషయావగాహన, సైన్స్లో విషయావగాహన. రెండోది ప్రశ్నించడం, పరికల్పన చేయడం. పరికల్పనలు చెయ్యడం. మాస్టర్స్, ఈ యొక్క విద్యా ప్రమాణాల్ని
ఆర్డర్లో గుర్తుంచుకోవాలి. సో ఒకటవది విషయ అవగాహన, రెండోది ప్రశ్నించడం, పరికల్పన చేయడం, మూడోది ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు, ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు. నాలుగోది సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు, సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు. సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు. ఐదవది పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడము, నమూనాల తయారీ. చివరిది ప్రశంస విలువలు జీవ వైవిధ్యము, ప్రశంస విలువలు జీవ వైవిధ్యము. రైట్ సార్. ఇవి సైన్స్లో విద్యా ప్రమాణాలుగా మనం పేర్కొంటాం. ఇక్కడ సైన్స్ అంటే ఈవీఎస్ పరంగా మనం తీసుకుంటాం. దేని పరంగా అంటే ఈవీఎస్ పరంగా. కాబట్టి సో AS1, AS2, AS3, AS4, AS5, AS6, AS1 విషయ అవగాహన, రెండోది ప్రశ్నించడం, పరికల్పన చేయడం, 3 ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు, 4 సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు, 5 పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడము, నమూనా తయారీ, 6 ప్రశంస విలువలు జీవ వైవిధ్యం. రైట్, వన్స్ మోర్. సో పరిసరాల విజ్ఞానములో అంటే 3, 4, 5 తరగతి విద్యార్థులకి విద్యా ప్రమాణాలని 6 రకాలు నిర్దేశించారు. 1 విషయ అవగాహన, 2 ప్రశ్నించడం, పరికల్పన చెయ్యడం, 3 ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు, 4 సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు, 5 బొమ్మలు గీయడము, పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడము, నమూనా తయారీ, 6 ప్రశంస విలువలు జీవ వైవిధ్యం. కాబట్టి AS1, AS2, AS3, AS4, AS5, AS6. వన్స్ మోర్. AS1 విషయ అవగాహన, AS2 ప్రశ్నించడం, పరికల్పన చేయడము, AS3 మనకి ప్రయోగాలు క్షేత్ర పరిశీలనలు, AS4 సమాచార నైపుణ్యాల ప్రాజెక్టు పనులు, AS5 పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడము, నమూనా తయారీ, AS6 ప్రశంస విలువలు జీవ వైవిధ్యం. సో ఒక్కొక్క దాని గురించి మనం నేర్చుకుందాం. రైట్. సో ఇందులో విషయ అవగాహన, కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని. కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్. రైట్. సో విద్యార్థికి ఒక భావన గురించి సమగ్రమైన అవగాహనే విషయ అవగాహన అందరూ. రైట్ సార్. ఏం చెప్పండి సార్? విద్యార్థికి ఒక భావన గురించి సమగ్రమైన అవగాహనను ఏం పిలుస్తామంటే విషయ అవగాహన అందరూ. రైట్. సో ఏదైనా విజ్ఞాన శాస్త్రములో ఒక భావన గురించి కంప్లీట్గా ఉండే విద్యార్థికి కంప్లీట్ అండర్స్టాండింగ్, కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్. ఆ కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ని మనం ఏం పిలుస్తామంటే కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్, విషయ అవగాహన. మరి దీంట్లోకి ఫస్ట్ ఏమొస్తుందంటే వివరించడం. సో రెండోది ఏంటి? వర్గీకరించడం. ఇవన్నీ కూడా అభ్యసన సూచికలు సార్ ఇవి.
అభ్యసన సూచి గురించి చెప్తున్నాం. సో వాటికి ఎగ్జాంపుల్స్ వస్తాయి. వీటికి ఏమొస్తాయంటే ఎగ్జాంపుల్స్ వస్తాయి. తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకటోది వివరించడం, రెండోది వర్గీకరించడం, 3 ఉదాహరణలు ఇవ్వడం, నెక్స్ట్ 4 అభ్యసన సూచిక కారణాలు చెప్పడం, రైట్ సార్. సో ఇంకా చాలా ఉన్నాయి, తర్వాత మనం నేర్చుకుంటాం. వివరించడం, వర్గీకరించడం, ఉదాహరణలు ఇవ్వడం, కారణాలు చెప్పడం. సో ఒకసారి మనం గమనించినట్లయితే ఈ కారణాలు చెప్పడం అనేది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ప్రకారం అయితే వినియోగంలోకి వస్తుంది. లక్ష్య స్పష్టీకరణలు మళ్ళీ మీకు చెప్తాం. కానీ వివరించడం, వర్గీకరించడం, ఉదాహరణ ఇవ్వడం అనేది బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ టాక్సానమీలో అవగాహన కింద వస్తాయి. ఇక్కడ కూడా అవగాహన కిందకి వస్తాయి. సో ఇక్కడ కారణం చెప్పడం అని ఈ యొక్క లెర్నింగ్ ఇండికేటర్ని పరిశీలిస్తే కారణం చెప్పడం లెర్నింగ్ ఇండికేటర్ అనేది బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారము మ్యాథమెటిక్స్లో అయితే అవగాహన కిందకి చెప్తాము. అదే సైన్స్ సోషల్ అయితే వినియోగం కింద చెప్తాము. మిత్రులారు గమనించండి. మళ్ళీ కారణం చెప్పడం అనే లెర్నింగ్ ఇండికేటర్ని బ్లూమ్స్ టాక్సానమీ ప్రకారము మ్యాథమెటిక్స్లో అవగాహన కిందకి చెప్తాము. అదే సైన్స్ అండ్ సోషల్లో వినియోగం కింద చెప్తాము. కానీ ఇక్కడ మాత్రం అవగాహనలో వస్తుంది, విషయ అవగాహనలో. సో వివరించడము ఉదాహరణ, విద్యార్థి పరావర్తన సూత్రాలను వివరిస్తాడు. విద్యార్థి పరావర్తన సూత్రాలను వివరిస్తాడు. రైట్. సో విద్యార్థి పరావర్తన సూత్రాలను వివరిస్తాడు అను అభ్యసన సూచిక ఈ క్రింది ఏ విద్యా ప్రమాణాన్ని సాధిస్తుంది అడిగితే ఏం చెప్పండి? విషయ అవగాహన. లేదా పరావర్తన సూత్రాలను వివరించండి, దీని ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏది? ఆన్సర్ విషయ అవగాహన. రైట్. వర్గీకరించడం, విద్యార్థి సజీవులను నిర్జీవులను వర్గీకరిస్తాడు. ఏ విద్యా ప్రమాణం అంటే విషయ అవగాహన. నెక్స్ట్, విద్యార్థి అంతరించిపోయే జంతువులకు ఉదాహరణలు ఇస్తాడు. ఎవరంటే విద్యార్థి. సో విద్యార్థి అంతరించిపోయే జంతువులకి ఉదాహరణలు ఇస్తాడు అను ప్రవచనం ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏది అంటాడు. అప్పుడు ఏం చెప్పండి? విషయ అవగాహన. కారణాలు చెప్పడము, కుంకుడు వంటి గింజలకు గట్టి కవచము ఎందుకు ఉంటుందో కారణాలు తెలపండి అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం అడిగితే ఏం చెప్పండి? విషయ అవగాహన. సో మిత్రులారా, నేను మీకు చెప్పేది ఏంటి
లెర్నింగ్ ఇండికేటర్స్ ఒక పక్క తెలియజేస్తున్నాను. వాటి ఎగ్జాంపుల్ కూడా రాస్తున్నా. వివరించడం, విద్యార్థి పరావర్తన సూత్రాలని వివరిస్తాడు. వర్గీకరించడం, విద్యార్థి సజీవులను, నిర్జీవులను వర్గీకరిస్తాడు. ఉదాహరణ ఇవ్వడము, విద్యార్థి అంతరించిపోయే జంతువులకి ఉదాహరణ ఇస్తాడు. కారణాలు చెప్పడము, కుంకుడు వంటి గింజలకు గట్టి కవచము ఎందుకు ఉంటుందో కారణాలు తెలపండి అనే ప్రశ్న ద్వారా సాధించబడి విద్యా ప్రమాణం మీద అడిగితే దానికి ఆన్సర్ ఏం పెడతావు? విషయ అవగాహన. నెక్స్ట్ విశ్లేషించడం. ఐదోది విశ్లేషించడం అని ఒక లెర్నింగ్ ఇండికేటర్. దాని ఎగ్జాంపుల్ నెక్స్ట్ గమనిద్దాం. నెక్స్ట్ 6th వన్, పోలికలు. పోలికలు, భేదాలు, తేడాలు తెలపడం. పోలికలు, భేదాలు, తేడాలు తెలుపుట. పోలికలు కానీ, భేదాలు కానీ, తేడాలు కానీ తెలుపుట. నెక్స్ట్ 7th వన్, ఉపయోగాలు, ప్రయోజనాలు తెలపడం. ఉపయోగాలు, ప్రయోజనాలను తెలుపుట. దీనికి ఎగ్జాంపుల్ నేర్చుకుంటాము. సో ఉపయోగాలు కానీ, ప్రయోజనాలు కానీ విద్య తెలియజేస్తే అది విషయ అవగాహనలోకి వస్తుంది. నెక్స్ట్ వర్ణించుట. సో వర్ణించుట, దాని ఎగ్జాంపుల్ కూడా నేర్చుకుంటాం. నెక్స్ట్ 9th వన్, 9వది వివిధ దశల వరుస క్రమంలో రాయడం. వివిధ దశలను వరుస క్రమములో రాయడం. వరుస క్రమములో రాయడం ఇది ఒక లెర్నింగ్ ఇండికేటర్. దాని ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తాం. సో నెంబర్ 10, 10వది ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వడం. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానాలు. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానాలు కూడా ఎందులోకి వస్తాయి సార్? విషయ అవగాహనలోకి వస్తుంది. రైట్. సో ఇక్కడ మనకి 10 రకాల లెర్నింగ్ ఇండికేటర్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకా ఉన్న మనకి వివరించడం, వర్గీకరించడం, ఉదాహరణ ఇవ్వడం, కారణాలు చెప్పడం, విశ్లేషించడం, పోలికలు భేదాలు చెప్పడం, ఉపయోగాలు లేదా ప్రయోజనాలు తెలుపుట, వర్ణించుట, వివిధ దశలను వరుస క్రమంలో రాయడం, ఎందుకు అనే ప్రశ్నకి సమాధానాలు. సో విశ్లేషించడం. ఉదాహరణ జీర్ణక్రియ. జీర్ణక్రియ జరిగే విధానాన్ని జీర్ణక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించండి. జీర్ణక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించండి. మిత్రులారా ఇది కూడా గమనించండి. ఇది కూడా బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ప్రకారము ఇది వినియోగంలోకి వస్తుంది. అంటే కారణాలు చెప్పడము వినియోగంలోకి వస్తుంది, విశ్లేషించడము వినియోగంలోకి వస్తుంది. ఓకే, ఇక్కడ మాత్రం ఏం చెప్పండి? విషయ అవగాహనలకు ఇవ్వడం జరిగింది. అవి బోధన లక్ష్యాలు, ఇవి విద్యా ప్రమాణాలు. సో ఈ విషయం అందరూ కూడా గమనించండి. కాబట్టి జీర్ణక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించండి అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం అడిగితే విషయ అవగాహన. జీర్ణక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించండి అనే ప్రశ్న ద్వారా సాధించబడే బోధన లక్ష్యం అడిగితే వినియోగము. అండర్స్టాండ్ మిత్రులారి, విషయం గమనించండి. రైట్. పోలికలు, భేదాలు, తేడాలు తెలుపుట. ఉదాహరణ అభికేంద్ర, అపకేంద్ర, అభికేంద్ర, అపకేంద్ర,
బలాల మధ్య బలాల మధ్య తేడాలు తెలపండి అని ప్రశ్నించాను. దీని ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏదంటాడు? మరి దీని ద్వారా సాధించే విద్యా ప్రమాణము ఎప్పుడు ఏమది? విషయావగాహన. రైట్. అభికేంద్ర అపకేంద్ర. ఓకే. తర్వాత సూర్యునికి చంద్రునికి మధ్య పోలికలు తేడాలు తెలపండి. ఓకే. ఆ విధంగా వేగానికి త్వరణానికి మధ్య తేడాలు తెలపండి. ఇట్లాంటి ఏ ప్రశ్నలు ఇచ్చినవి విషయావగాహనకు వస్తుంది. నెక్స్ట్ ఉపయోగాలు లేదా ప్రయోజనాలని తెలపడం. ఉదాహరణ పరిశీలిస్తే దంతాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలపండి అని ప్రశ్నించా. సో ఇది దీని ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం అంటాడు. అప్పుడు విషయావగాహన పెట్టండి. వర్ణించుట. గోల్కొండ కోట నిర్మాణాన్ని వర్ణించండి. ఓకే. చంద్రగిరి కోట నిర్మాణాన్ని వర్ణించండి. రాణి మహల్ నిర్మాణాన్ని వర్ణించండి. ఇవన్నీ కూడా వర్ణించడానికి వస్తుంది విషయావగాహన. వివిధ దశలను వరుస క్రమంలో రాయడం. ఆహారము జీర్ణమయ్యే, ఉదాహరణ ఏం చెప్తున్నాం? ఆహారము జీర్ణమయ్యే దశలను వరుస క్రమంలో రాయండి అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏది అని అడుగుతున్నాడు. ఆహారము జీర్ణమయ్యే దశను వరుస క్రమంలో వ్రాయండి. సో ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది దేని కిందకు వస్తుందంటే విషయావగాహన. రైట్. నెక్స్ట్ ఎందుకు అనే ప్రశ్నకి సమాధానాలు కూడా విషయావగాహన. ఎందుకు అని అంటాం. ఎందుకు అంటే వానపామును రైతు మిత్రుడు అంటారు ఎందుకు? పక్షులు గూలును ఎందుకు నిర్మించుకుంటే? ఎట్లాంటి ప్రశ్నలు. కాబట్టి వానపామును రైతు మిత్రుడు అంటారు ఎందుకు? రైట్. ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఎందులోకి వస్తాయంటే విషయావగాహన. కాబట్టి డియర్ స్టూడెంట్స్, 10 రకాల అభ్యసన సూచికలు ఎగ్జాంపుల్స్ మీకు చెప్పడం జరిగింది ఎలాబరేట్గా. సో వివరించడం, వర్గీకరించడం, ఉదాహరణలు ఇవ్వడం, కారణాలు చెప్పడం, విశ్లేషించడం, పోలికలు భేదాలు చెప్పడం, ఉపయోగాలు ప్రయోజనాలు చెప్పడం, వర్ణించడం, వివిధ దశలను వరుస క్రమంలో చెప్పడం, ఎందుకు అనే ప్రశ్నకి సమాధానాలు చెప్పడం. ఇవన్నీ కూడా ఈ మనకి సైన్స్ అకాడమిక్ స్టాండర్డ్స్లో దేని కిందకు వస్తాయంటే విషయావగాహన. నెక్స్ట్ 11th వన్, నిర్వచనాలు ఇవ్వడం. నిర్వచనాలు ఇవ్వడం. 12th వన్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుపుట. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలపడం. లాస్ట్ 13 వన్, సమర్థించుట. రైట్. నిర్వచనాలు ఇవ్వడము. పౌష్టికాహారం అంటే ఏంటి? పౌష్టికాహారము అంటే ఏమిటి? రైట్. సూర్య కుటుంబం అనగానేమి? ఇవన్నీ కూడా డెఫినేషన్స్ కింద వస్తాయి. సో డెఫినేషన్స్ కూడా ఎప్పుడు కూడా విషయావగాహనకు వస్తాయి. నెక్స్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడము. ఎగ్జాంపుల్
దంతాల పరిరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వ్రాయండి. దంతాల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు రాయండి అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏదంటే విషయ అవగాహన. నెక్స్ట్ సమర్థించడం. విద్యార్థులు సమర్థిస్తారు. ఎలాగంటే వ్యవసాయము ఒక మంచి వృత్తి, మంచి పని, దీనిని ఎట్లా సమర్థిస్తావు అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఎప్పుడూ కూడా విషయ అవగాహన. కాబట్టి వ్యవసాయం ఒక మంచి వృత్తి, మంచి పని. వ్యవసాయము ఒక మంచి వృత్తి, మంచి పని, దీనిని నీవు ఎట్లా సమర్థిస్తావు? దీన్ని నీవు ఎట్లా సమర్థిస్తావు అనే ప్రశ్న ఇచ్చాం. ఈ ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏది అంటాడు. ఈ ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం అనేటప్పుడు మీకు రావాల్సిన ఏం చెప్పండి, ఈ 13 రకాల లెర్నింగ్ ఇండికేటర్స్ అనేది నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. ఈ 13 రకాల లెర్నింగ్ ఇండికేటర్స్ ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో మిత్రులారా మళ్ళీ ఒకసారి రికాప్షన్ చేద్దాం. ఏవి ఈ 13 రకాల లెర్నింగ్ ఇండికేటర్స్ గురించి. సో వివరించడం, వర్గీకరించడం, ఉదాహరణ ఇవ్వడం, కారణాలు చెప్పడం, విశ్లేషించడం, పోలికలు భేదాలు తేడాలు చెప్పడం, ఉపయోగాలు ప్రయోజనాలు తెలపడం, వర్ణించడం, వివిధ దశలను వరుస క్రమంలో రాయడం, ఎందుకు అనే ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడం, నిర్వచనాలు ఇవ్వడం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం, సమర్థించడం. రైట్, ఇట్లాంటి ఈ 13 రకాల అకాడమిక్ స్టాండర్డ్స్లో ఏ పాయింట్ ఇచ్చినా మీరు ఆన్సర్ ఏం పెట్టాలంటే విషయావగాహన. రైట్, సో AS1, AS2, AS3, AS4, AS5, AS6. AS1 విషయావగాహన. నెక్స్ట్ AS2 ఇదేంటి చెప్పండి సార్. AS1 నెక్స్ట్ AS2 ప్రశ్నించడం, పరికల్పన చెయ్యడం. ప్రశ్నించడం, పరికల్పనలు. సో సోదరులారా, మీకు ఆల్రెడీ పరికల్పన గురించి సైన్స్లో మీకు చెప్పడం జరిగింది. 4 రకాలు ఇవి: శూన్య పరికల్పన, ప్రకటనాత్మక పరికల్పన, ప్రాగోక్తిక పరికల్పన, ప్రశ్నా పరికల్పన. సో ఇప్పుడు కూడా పరికల్పనలో ఖచ్చితంగా ఏముంటుంది, క్వశ్చనింగ్ ఉంటుంది. కాబట్టి ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనేది ఒక ప్రధానమైన అకాడమిక్ స్టాండర్డ్స్. ఓకే, ఏంటి దీని గురించి పరిశీలించినట్లయితే సమాచార సేకరణకు విద్యార్థులు అనేక ప్రశ్నలు అడుగుతారు. విద్యార్థులు సమాచార సేకరణకు అవసరమైన ప్రశ్నలు సమాచార సేకరణకు అవసరమైన ప్రశ్నలు పిల్లలు అడుగుతారు. రైట్, అంటే ఇన్ఫర్మేషన్ సేకరించాలంటే ఖచ్చితంగా విద్యార్థులు ఏం చేస్తారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో దాన్ని ప్రశ్నించడం అంటాం. ఓకే, ప్రయోగాలకు సంబంధించిన
పరికల్పనలను పిల్లలు ఊహించగలుగుతారు. పిల్లలు ఊహించగలుగుతారు. పిల్లలు ఊహించగలుగుతారు. దేనికి సంబంధించింది? ప్రయోగాలకు సంబంధించిన పరికల్పనలు. ఇక్కడ ఏం చెప్పండి? సమాచార సేకరణకు అవసరమైన ప్రశ్నలు. కాబట్టి ప్రశ్నలు, పరికల్పనలు, ప్రశ్నించడము, పరికల్పన చేయడం అనేది విద్యార్థులు చేస్తూ ఉంటారు. మొక్కల ప్రయోగాలకు సంబంధించిన మొక్కల ప్రయోగాల గురించి పిల్లలు పరికల్పన చేస్తారు. పరికల్పనలు చేస్తారు. రైట్. ఈ పరికల్పనలు మనకి ఎన్ని రకాలంటే 4 రకాలు. శూన్య పరికల్పన, ప్రకటనాత్మక పరికల్పన, ప్రాగోక్తిక పరికల్పన, ప్రశ్నా పరికల్పన. రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. సో, ఈ ఎగ్జాంపుల్‌లో ఏ ఎగ్జాంపుల్ ఇచ్చి అడిగినా మీరు విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఎలాగంటే ఆహార పదార్థాలు పాడైపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? ఏమై ఉండవచ్చు అన్నాడు కాబట్టి అది అక్కడ పరికల్పన. రక్తస్రావము అధికంగా జరిగితే ఏమవుతుంది? సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది? ఇట్లాంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా పరికల్పనలు అవుతాయి. కాబట్టి ఎగ్జాంపుల్ 1 ఆహార పదార్థాలు. ఆహార పదార్థాలు పాడైపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? కారణాలు ఏమై ఉండవచ్చు? ఇక్కడ ఏం జరుగుతుందంటే పరికల్పన. ఇక్కడ జరిగేది ఏం చెప్పండి? పరికల్పన. విద్యార్థులు ఏం చేస్తారంటే పరికల్పనలు చేస్తారు. అనేక రకాల పరికల్పన చేస్తారు. ఆహార పదార్థాలు పాడైపోవడానికి కారణాలు ఏమీ ఉండవచ్చు అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏదంటే ప్రశ్నించడం, పరికల్పన చేయడం. రైట్. ఎగ్జాంపుల్ 2 అధిక రక్తస్రావం జరిగితే ఏమవుతుంది? అధిక రక్తస్రావం జరిగితే ఏమవుతుంది అనేది ఏ విద్యా ప్రమాణం తెలియజేస్తుందంటే ప్రశ్నించడం, పరికల్పన చేయడం. ఈ ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనేది బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్ట్ ప్రకారం అయితే వినియోగంలోకి వస్తుంది. డియర్ స్టూడెంట్స్ గమనించండి. వినియోగంలోకి వస్తుంది. ఎప్పుడు కూడా పరికల్పనలు అని ఎప్పుడు కూడా వినియోగము. ఎప్పుడు కూడా ఏం చెప్పండి? వినియోగము. అధిక రక్తస్రావం జరిగితే ఏమవుతుంది అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం అడిగితే AS2. అధిక రక్తస్రావం జరిగితే ఏమవుతుంది అనే ప్రశ్న ద్వారా సాధించబడే బోధన లక్ష్యం అడిగితే వినియోగం. రైట్. ఎగ్జాంపుల్ 3 సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది? సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది? ఇక్కడ విద్యార్థి ఏం చేస్తారంటే అనేక రకాల పరికల్పన చేస్తాడు. ఇక్కడ కూడా ఏం చేస్తాడండి? పరికల్పనలు చేస్తాడు. మరి ఇక్కడ కూడా ఏం చేస్తాడంటే పరికల్పనలు చేస్తాడు. ఎవడు? విద్యార్థి. కాబట్టి ఆహార పదార్థాలు పాడైపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? అధిక రక్తస్రావం జరిగితే ఏమవుతుంది? సూర్యుడు ఉదయించకపోతే ఏమవుతుంది? ఇట్లాంటి ప్రశ్నలు మనకి బ్లూమ్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ ప్రకారం అయితే
అప్లికేషన్ వినియోగం చెందుతుంది. అదే విద్యా ప్రమాణాలు అడిగితే రెండవ విద్యా ప్రమాణం అవుతుంది. నెక్స్ట్ భూములో నిటారుగా, భూములో నిటారుగా పాతిన కర్ర యొక్క నీడలను పరిశీలించినప్పుడు దివ్య మదిలో ఉదయించిన ప్రశ్నలు, దివ్య మదిలో ఉదయించిన ప్రశ్నలు ఏమై ఉండవచ్చు, ఏమై ఉండవచ్చు. సో ఇక్కడ కూడా జరిగేదేంటి? పరికల్పనలు చెయ్యడం, పరికల్పనలు చెయ్యడం. బాలాజీకి కంటి చూపు, బాలాజీకి కంటి చూపు తగ్గింది, బాలాజీకి కంటి చూపు తగ్గింది. ఎందువల్ల కంటి చూపు తగ్గి ఉండవచ్చు? ఎందువల్ల కంటి చూపు, ఎందువల్ల కంటి చూపు తగ్గి ఉండవచ్చు? ఎందువల్ల కంటి చూపు తగ్గి ఉండవచ్చు? ఇక్కడ కూడా జరిగేది ఏం చెప్పండి? పరికల్పన. భూమిలో నిటారిగా పాతిన కర్ర యొక్క నీడలను పరిశీలించినప్పుడు దివ్య మదిలో ఉదయించిన ప్రశ్నలు ఏమై ఉండవచ్చు అనే ప్రశ్న ద్వారా సాధించబడి విద్యా ప్రమాణం అడిగితే అప్పుడు ఏం పెట్టాలి మీరు? AS2. బాలాజీకి కంటి చూపు తగ్గింది, ఎందువల్ల కంటి చూపు తగ్గి ఉండవచ్చు, తగ్గి ఉండవచ్చు. ఎక్కడ కూడా జరిగేది ఏం చెప్పండి? పరికల్పన. కాబట్టి ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనేది రెండవ విద్యా ప్రమాణం. సో AS1, AS2, AS3, AS4, AS5, AS6. సో AS1 విషయావగాహన, AS2 ప్రశ్నించడం, పరికల్పన చేయడం, AS3 ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలనలు, AS4 సమాస నైపుణ్యాల ప్రాజెక్టు పనులు, AS5 బొమ్మలు గీయడము, పట్ నైపుణ్యాలు, నమూనాల తయారీ, AS6 ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం. సో డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ విద్యా ప్రమాణం AS3 ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలనలు, ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలనలు. సో ఇక్కడ జరిగింది ఏం చెప్పండి? ప్రయోగం చేస్తాడు విద్యార్థి, క్షేత్ర పరిశీలన చేస్తాడు. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు. రైట్. మరి ప్రయోగం అంటే ఏంటి, క్షేత్ర పరిశీలన అంటే ఏంటి ఒకసారి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఎక్స్పెరిమెంట్, వాట్ ఈజ్ ఫీల్డ్ స్ట్రిప్స్, ఫీల్డ్ అబ్జర్వేషన్స్ ఆర్ ఫీల్డ్ స్ట్రిప్. ప్రయోగం అంటే ఏంటి? నియంత్రిత పరిస్థితుల్లో ఒక దృగ్విషయాన్ని పరిశీలించడం ఏం పిలుస్తామంటే ప్రయోగం. నియంత్రిత పరిస్థితుల్లో ఒక దృగ్విషయాన్ని పరిశీలించడాన్ని ప్రయోగము అందరు. ఇది దీని యొక్క స్టేట్మెంట్ సార్. నియంత్రిత పరిస్థితుల్లో అంటే ఒక కంట్రోల్ సిచ్యువేషన్స్లో ఏదైనా ఒక విషయాన్ని విద్యార్థులు అబ్జర్వేషన్ చేస్తే దాన్ని ఏం పిలుస్తామంటే ప్రయోగం అంటాం. అది
ఉదాహరణకు లఘులోలకం ప్రయోగం, లేదా ఓం నియమాన్ని పరిశీలించడం, లేదా దండయస్కాంతాలతో ప్రయోగాలు చేయడం, లేదా వెర్నియర్ కాలిపర్స్‌తో ప్రయోగం చేయడం. అంటే ప్రయోగం అనేది ప్రయోగశాల జరుగుతుంది కాబట్టి ప్రయోగశాల అనేది ఒక నియంత్రిత పరిస్థితి. దాంట్లో ఒక దృక్ విషయాన్ని విద్యార్థి ఏం చేస్తారో పరిశీలిస్తారు. దీన్ని ఏమంటాం ప్రయోగం. సో నెక్స్ట్ క్షేత్ర పరిశీలన. ఒక పాఠ్యాంశాన్ని గురించి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవము కలిగించడానికి విద్యార్థులను తరగతి గది బయటకు తీసుకువెళ్ళడాన్ని క్షేత్ర పరిశీలన. క్షేత్ర పరిశీలన అందరూ అది కాబట్టి ప్రయోగాలు క్షేత్ర పరిశీలన సంబంధించి డెఫినేషన్స్ చెప్పడం జరుగుతుంది. సో డియర్ స్టూడెంట్స్, ప్రయోగం అంటే ఏంటంటే నియంత్రిత పరిస్థితుల్లో ఒక దృగ్విషయాన్ని పరిశీలించడానికి ప్రయోగం అంటాం. మరి క్షేత్ర పరిశీలన ఒక పాఠ్యాంశాన్ని గురించి విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవం కలిగించడానికి విద్యార్థులను తరగతి గది బయటకు తీసుకువెళ్ళడాన్ని ఏం పిలుస్తామంటే క్షేత్ర పరిశీలన. ఈ రెండు కలిస్తే ఒక విద్యా ప్రమాణం. ఏంటి విద్యా ప్రమాణం అంటే AS3 ప్రయోగాలు క్షేత్ర పరిశీలన. రైట్. ఉదాహరణ పరిశీలిస్తే ఉదాహరణ 1 గుండె ఎప్పుడెప్పుడు వేగంగా కొట్టుకుంటుందో గుండె ఎప్పుడెప్పుడు వేగంగా కొట్టుకుంటుందో పరిశీలించి వ్రాయండి అని ఒక ప్రశ్న ఇచ్చాం. గుండె ఎప్పుడెప్పుడు వేగంగా కొట్టుకుంటుందో విద్యార్థి ఏం చేస్తారంటే పరిశీలించి వ్రాయండి. ఇక్కడ క్షేత్ర పరిశీలన చెయ్యక్కర్లేదు. నియంత్రిత పరిస్థితుల్లో ఒక దృగ్విషయాన్ని ఇక్కడ విద్యార్థి ఏం చేస్తాడు పరిశీలించి రాస్తాడు. కాబట్టి ఇది ఏమవుతుంది ఒక ఎక్స్పెరిమెంట్ అవుతుంది, ఒక ప్రయోగం అవుతుంది. సో గుండె ఎప్పుడెప్పుడు వేగంగా కొట్టుకుంటుందో పరిశీలించి రాయడం అనేది ఒక ఎక్స్పెరిమెంట్. రైట్ సార్? ఏమైనా డౌట్స్ ఉంటే పరిశీలించండి. గుండె ఎప్పుడెప్పుడు వేగంగా కొట్టుకుంటుందో విద్యార్థి పరిశీలించి రాయడం అనేది ఎప్పుడు కూడా ఎందులోకి వస్తుందండి ఒక ఎక్స్పెరిమెంట్, ఒక ప్రయోగం. కాబట్టి దీని ద్వారా సాధించబడి విద్యా ప్రమాణం పడితే AS3. నెక్స్ట్ నెంబర్ 2 ఇటుక రాయిపై నీరు పోయండి. ఏమి గమనించారు? ఇలా ఎందుకు జరుగుతుంది? ఇటుక రాయిపై నీరు పోయండి, ఏమి గమనించారు? ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది కూడా ఏమవుతుందంటే ఒక నియంత్రిత పరిస్థితుల్లో దృగ్విషయాన్ని పరిశీలిస్తాం. నియంత్రిత పరిస్థితి అంటే ఏంటి? ఒక క్లాస్ రూమ్ తీసుకుంటాం, లేదా ఒక గది తీసుకుంటాం. ఆ గదిలో ఒక ఇటుక రాయిపై నీరు పోసి విద్యార్థులు ఏం చేస్తారు? పరిశీలిస్తారు, గమనిస్తారు. ఇది ఒక ప్రయోగం.
కాబట్టి ఎగ్జాంపుల్ 1 ఏం చెప్పండి? గుండె ఎప్పుడెప్పుడు వేగంగా కొట్టుకుంటుందో పరిశీలించి రాయండి. ఇటుక రాయిపై నీరు పొయ్యండి. ఏమి గమనించారు? ఇలా ఎందుకు జరుగుతుంది? ఇట్లాంటి ప్రశ్నల ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం AS3. ఫ్రూట్ సలాడ్ తయారు చేసే విధానాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని వరుస క్రమములో వ్రాయండి. రైట్ సార్. ఇక్కడ ఇది ఫ్రూట్ సలాడ్ తయారు చేసే విధానం అనేది దేనికి సంబంధించింది? క్షేత్ర పరిశీలన. దేనికి సంబంధించి సార్? క్షేత్ర పరిశీలన. సో ఒక పాఠ్యాంశం గురించి విద్యార్థులకి ప్రత్యక్ష అనుభవం కలిగించడానికి విద్యార్థులను తరగతి గది బయటికి తీసుకువెళ్ళడం. ఆ తరగతి గది బయటికి తీసుకువెళ్ళడాన్ని ఏం పిలుస్తామంటే క్షేత్ర పరిశీలన. కాబట్టి ఫ్రూట్ సలాడ్ తయారు చేసే విధానాన్ని పెద్దల ద్వారా తెలుసుకొని వ్రాయండి అనేది AS3. సో ఇక్కడ ప్రయోగం మరియు క్షేత్ర పరిశీలనకు సంబంధించిన కాన్సెప్ట్. ఎగ్జాంపుల్ 3. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4. నాలుగు నిమ్మకాయలతో సెల్లను తయారు చేసి అది పనిచేస్తుందో లేదో లెడ్ లైట్ ఎమిటింగ్ డయోడ్ లెడ్ సహాయముతో పరీక్షించండి. అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏదంటే AS3 ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలన. కాబట్టి 4 నిమ్మకాయలతో ఒక బ్యాటరీ తయారు చేయాలి. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి లెడ్ను ఉపయోగించాలి. ఇదంతా కూడా ఇందులోకి వస్తుంది ప్రయోగం మరియు పరిశీలన. అది ప్రయోగం కిందకి వస్తుంది. ఇక్కడ క్షేత్ర పరిశీలన అవసరం లేదు. సో ఫ్రూట్ సలాడ్ తయారు చేసే విధానాన్ని ఎవరి ద్వారా తెలుసుకోవాలంటే పెద్దల ద్వారా తెలుసుకునే వరుసక్రమం రాయండి. ఇది క్షేత్ర పరిశీలన. సో లాస్ట్ ఎగ్జాంపుల్ 5. దగ్గరలోని మాంసం దుకాణాన్ని సందర్శించి జంతువు యొక్క లోపల భాగాలను పరిశీలించి రాయండి. దగ్గరలోని మాంసం దుకాణం అనేది ఎప్పుడు కూడా క్షేత్ర పరిశీలన. కానీ ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అనేవి ఎప్పుడు కూడా దేనికి సంబంధించిన అంశారంటే AS3. ఇక్కడ AS3 అనేది ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలన. AS1, AS2, AS3, AS4, AS5, AS6. AS1 విషయ అవగాహన, AS2
ప్రశ్నించడం, పరికల్పన చేయడం. ఏ3 ప్రయోగాలు మరియు క్షేత్ర పరిశీలన. సో, ప్రయోగం అంటే ఏంటి? క్షేత్ర పరిశీలన కూడా చెప్పా. వాటికి సంబంధించిన 5 ఎగ్జాంపుల్ మీకు చెప్పా. సో, నెక్స్ట్ ఏస్4 సమాచార నైపుణ్యాలు మరియు ప్రాజెక్ట్ పనులు. సమాచార నైపుణ్యాలు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ అంటాం. ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్, ప్రాజెక్ట్ పనులు. సమాచార నైపుణ్యాలు మరియు ప్రాజెక్ట్ పనులు అనేది మనం ఏఎస్4గా చెప్పుకుంటాం. ఏఎస్4. ఓకే. అయితే ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ సమాచార నైపుణ్యాలంటే విద్యార్థులు సమాచారాన్ని సేకరించి పట్టికలో పొందుపరుచుట, అది సమాచార నైపుణ్యం. సో, సమాచార నైపుణ్యం అంటే ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఇన్ఫర్మేషన్ స్కిల్. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ స్కిల్? సమాచార నైపుణ్యం. సో, విద్యార్థులు సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని పట్టికలో పొందుపరుచుట. ఆ సమాచారాన్ని పట్టికలో ఏం చెప్పండి? పొందుపరుచుట. వీటిని మనం ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటాం. సో, ఇంగ్లీష్లో ఏం పిలుస్తామంటే ఇన్ఫర్మేషన్ స్కిల్స్. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే విద్యార్థులు సమాచారాన్ని సేకరిస్తారు, ఆ సమాచారాన్ని పట్టికలో పొందుపరుస్తారు. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం పరిశీలిస్తే ఉదాహరణలు. సో, ఇక్కడ ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయి అంటే ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా పట్టికలోనే పొందుపరచాలి. ఆ పట్టికలను పొందుపరిస్తేనే ఇది ఏఎస్4 అవుతుంది. చాలామంది ఏంటంటే ఏఎస్3కి ఏఎస్4కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో, ఏఎస్3 ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రయోగం చేస్తారు, క్షేత్ర పరిశీలన చేస్తాడు, పరిశీలించి రాస్తాడు అంతే. ఇక్కడ విద్యార్థులు ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ని ఒక టేబులర్ ఫార్ములో పొందుపరుస్తాడు. ఒక టేబులర్ ఫార్ములో పొందుపరిస్తే అది ఎప్పుడు కూడా ఏఎస్4 అవుతుంది సార్. అది విషయం గమనించండి. ఎగ్జాంపుల్ 1. మీ పరిసరాలలోని ఏ ఏ జంతువులు ఏ ఏ అవసరాలకు ఉపయోగపడుతున్నాయో పట్టికలో రాయండి అని ప్రశ్నించాం. ఇక్కడ క్లియర్గా ఉంది. పట్టికలో రాయండి, పట్టికను తయారు చెయ్యండి అని ప్రశ్నిస్తే ఎప్పుడు కూడా ఏఎస్4 అండి. చాలామంది ఏంటంటే పరిసరాలు అన్నాడు. ఇది కూడా క్షేత్ర పరిశీలన అవుతుంది క్షేత్ర పరిశీలన అవుతుంది. బట్ అక్కడ పరిసరాలు జంతువులు ఏ ఏ అవసరాలు ఉపయోగపడతాయో ఒక పట్టిక తయారు చేయడం, అది. సో, నేనేం చెప్పాను? ఇన్ఫర్మేషన్ స్కిల్ అంటే విద్యార్థులు సమాచారాన్ని సేకరిస్తారు, ఆ సమాచారాన్ని పట్టికలో పొందుపరుస్తారు. ఇన్ఫర్మేషన్ని పట్టికలో పొందుపరిస్తేనే ఏఎస్4 అవుతుంది. ఇన్ఫర్మేషన్ సేకరించి పరిశీలించి రాస్తే ఏఎస్3 అవుతుంది. అది క్లారిఫికేషన్. రైట్. విద్యార్థులు సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని పట్టికలో పొందుపరిస్తే అదేమవుద్ది? ఇన్ఫర్మేషన్ స్కిల్ అవుతుంది. మీ పరిసరాల్లోని ఏ ఏ జంతువులు ఏ ఏ అవసరాలకు ఉపయోగపడుతున్నాయో పట్టికలో రాయండి. ఆవు దాని ఉపయోగము, ఎద్దు దాని ఉపయోగము, ఒక గేదె దాని ఉపయోగము పరిశీలిస్తారు.
ఓకే. ఇక్కడ ఇది ఒక రకమైన ప్రాజెక్ట్ పని అవుతుంది. ఇది ఒక రకమైన ప్రాజెక్టు పని. రైట్. ఎగ్జాంపుల్ 2. గోదావరి నది తీరములోని ఏదైనా గోదావరి తీరములోని ఏదైనా ఒక పారిశ్రామిక సంస్థ గురించి వివరాలు సేకరించి ప్రదర్శించండి అన్నాడు. వివరాలు సేకరించి ప్రదర్శించాలంటే పట్టిక తయారు చేసుకోవాలి. అది దాని మీనింగ్. వివరాలు సేకరించి ప్రదర్శించాలంటే ముందు ఏం చేయాలి? పట్టిక తయారు చేసుకోవడం. అది ఇన్ఫర్మేషన్ స్కిల్. సో గోదావరి నది తీరములోని ఏదైనా ఒక పారిశ్రామిక సంస్థ గురించి వివరాలు సేకరించాలి, ప్రదర్శించాలి. కాబట్టి ఇక్కడ గోదావరి నదికి వెళ్ళక్కరలేదు. అక్కడ వెళ్ళినట్లయితే అది క్షేత్ర పరిశీలన అవుతుంది. ఇక్కడ వెళ్ళకుండే సో ఆ తీరములోని ఏదైనా ఒక పారిశ్రామిక సంస్థ గురించి తెలుసుకోవాలి, వివరాలు తెలుసుకోవాలి. సో ఒక టేబుల్ తయారు చేయాలి, దాన్ని క్లాస్ రూమ్లో ప్రదర్శించాలి. సో ఇది AS4లోకి వస్తుంది. AS4. సో మీ పరిసరాల్లోని ఏ జంతువులు ఏ అవసరాలకు ఉపయోగపడుతున్నాయో పట్టికలో రాయండి. గోదావరి తీరంలోని ఏదైనా ఒక పారిశ్రామిక సంస్థ గురించి వివరాలు సేకరించి ప్రదర్శించండి. వారం రోజుల సూర్యోదయము, సూర్యాస్తమయము వివరాలను సేకరించి పట్టికలో పొందుపరచండి. భూకంపాలకు సంబంధించిన వార్తలను, చిత్రాలను సేకరించి ఒక ఆల్బమ్ తయారు చేసి పాఠశాలలో ప్రదర్శించండి. వారం రోజుల సూర్యోదయము, సూర్యాస్తమయ వివరాలను సేకరించి పట్టికలో పొందుపరచండి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించిన ప్రశ్నలు అంటే AS4. సో AS4 ఏంటంటే మనకి సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు. సో AS1, AS2, AS3, AS4. AS1 విషయ అవగాహన, AS2 ప్రశ్నించడం, పరికల్పన చేయడం, AS3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన, AS4 సమాచార నైపుణ్యాలు ప్రాజెక్టు పనులు. నెక్స్ట్ AS5 పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడము, బొమ్మలు గీయుట, నమూనాల తయారీ. ఓకే మిత్రులారా, ఇది చాలా ఈజీ. ఇది చాలా సులువైన విద్యా ప్రమాణం. ఇచ్చిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంటుంది. ఓకే,
సో దీనికి సంబంధించిన కాన్సెప్ట్ పరిశీలిస్తే విద్యార్థులు భారతదేశ పటములో భారతదేశ పటములో రాష్ట్రాలను రాజధానులను గుర్తిస్తారు. రైట్. సో భారతదేశ పటములో వివిధ రాష్ట్రాలను వాటి యొక్క రాజధానులు గుర్తిస్తారనేది పట నైపుణ్యం. మానవ శరీర వ్యవస్థ పటాన్ని గీస్తారు. సో పటం గీయడం అనేది పట నైపుణ్యాలు లేదా బొమ్మలు గీయడానికి వస్తుంది మనకి. పటాలను గీసి రంగులు వేస్తారు. రంగులు వేయడం కూడా మనకి AS5లోకి వస్తుంది సార్. కాబట్టి పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడము, నమూనాలతో 3 కూడా AS5. సో పటం గీసి భాగాలు గుర్తించిన. సో పటం అంటే ఏంటి? ఇక్కడ మనకి మ్యాప్ అని తీసుకోవచ్చు. పటం అంటే మ్యాప్. భారతదేశ పటం అంటే ఇండియా మ్యాప్. భారతదేశ పటంలో రాష్ట్రాలు, రాజధాని గుర్తించిన కూడా AS5లోకి వస్తుంది. తర్వాత బొమ్మలు గీయడం అని చెప్పాం. మానవ శరీర వ్యవస్థ తీసుకుంటే అది బొమ్మ, దాని బొమ్మను గీస్తారు. సో బొమ్మను గీసి రంగులు కూడా వేస్తారు. తర్వాత నమూనాలు తయారు చేస్తారు. పిరమిడ్ నమూనా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ మనం చెప్తాం ఎగ్జాంపుల్లో. సో ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే AS5లోకి వస్తుంది. సో వన్స్ మోర్, విద్యార్థులు భారతదేశ పటములో రాష్ట్రాలను, వివిధ రాజధానులు గుర్తిస్తారు. మానవ శరీర వ్యవస్థ పటాన్ని గీస్తారు. పటాలు గీసి రంగులు వేస్తారు. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే పటములో భాగాలను కూడా గుర్తిస్తారు. అది కూడా చెప్పచ్చు. పటములో భాగాలను గుర్తిస్తారు. పటములో భాగాలను కూడా గుర్తించిన కూడా 5వ విద్యా ప్రమాణం కింద వస్తుంది. విద్యార్థులు భారతదేశ పటములో రాష్ట్రాలను, రాజధానులు గుర్తిస్తారు. మానవ శరీర వ్యవస్థ పటాన్ని గీస్తారు. పటాలు గీసి రంగులు వేస్తారు. పటములో భాగాలను కూడా గుర్తిస్తారు. సో ఉదాహరణ గమనిస్తే ఎగ్జాంపుల్ 1 ఏంటి? ఆహార పిరమిడ్ బొమ్మ గీయండి. దీని ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏదంటే AS5. నెక్స్ట్ కంటి బొమ్మ గీసి రంగులు వెయ్యండి. ఓకే. ఎగ్జాంపుల్ 3 మూత్రపిండ నమూనాను తయారు చేయండి. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. మనకి AS5. AS6 ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యము. దీంట్లో చివరి విద్యా ప్రమాణం ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం గురించి మనం డిస్కస్ చేస్తాను. సో AS1, AS2, AS3, AS4, AS5, లాస్ట్లో AS6. సో విజ్ఞాన శాస్త్రములో 6 రకాల విద్యా ప్రమాణాలు ఉంటాయి. దీంట్లో చివరి విద్యా ప్రమాణం ప్రశంస, విలువలు,
జీవ వైవిధ్యం. ఒకసారి విద్యార్థులు పక్షులు జంతువుల పట్ల బోధదయని కలిగి ఉండడం. పక్షుల పట్ల జంతువుల పట్ల బోధదయని కలిగి ఉండడం అనేది ఒక అభ్యసన సూచిక. దేనికి సంబంధించిందంటే ఏఎస్ 6. సో పక్షులు జంతువుల పట్ల బోధదయను కలిగి ఉండుట. సో సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంధనాలను పొదుపుగా వాడడం. సో ఇంధనాలను పొదుపుగా వాడడం కూడా ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యానికి సంబంధించిన కాన్సెప్ట్. పొదుపుగా వాడుట. సో విద్యార్థులు ఇంధనాలను పొదుపుగా వాడడం గురించి అవగాహన చేసుకుంటారనేది ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం సంబంధించిన కాన్సెప్ట్. సో మూడోది ఏంటంటే పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడము. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయుట. పర్యావరణ పరిరక్షణ కృషి చేయడం, ఇంధనాలను పొదుపుగా వాడడం, పక్షులు జంతువుల పట్ల బోధదయ కలిగి ఉండడం, ఇట్లాంటి అంశాలు అనేవి ఈ ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యానికి సంబంధించిన అంశాలు సార్. సైన్స్ క్లబ్బులు, సెమినార్లలో పాల్గొనుట. నినాదాలను వ్రాయుట. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్. సో నినాదాలు రాయడం మనకి పర్యావరణ పరిరక్షణ సంబంధించిన నినాదాలు కానీ, నీటిని పొదుపుగా వాడుకునే నినాదాలు కానీ, సో విద్యార్థి రాసినట్లయితే అది 6వ విద్యా ప్రమాణంగా పరిగణిస్తాం. ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం. కాబట్టి పక్షులు జంతువుల పట్ల బోధదయని కలిగి ఉండడం, ఇంధనాలను పొదుపుగా వాడడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం, సైన్స్ క్లబ్బులు, సెమినార్లు పాల్గొనడం, నినాదాలని వ్రాయడం. ప్రకృతి వనరులు కాపాడుకోవడం. ప్రకృతి వనరులను కాపాడుకోవడం. ప్రకృతి వనరులను కాపాడుకోవడం. ప్రకృతిలోని జీవరాశులు అంతరించిపోయే జాతులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం. సో ప్రకృతి వనరులు కాపాడుకోవడం, ప్రకృతిలోని జీవరాశులు అంతరించిపోయే జాతులపై ప్రత్యేక శ్రద్ధ వహించడం, ఇట్లాంటి లెర్నింగ్ ఇండికేటర్స్, అభ్యసన సూచికలు అనేవి సో విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలలో దేనికి సంబంధిస్తాయంటే ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం. సో దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ మనం గమనిద్దాం సార్. ఉదాహరణలు
ఉదాహరణ గమనిస్తే ఉదాహరణ 1 నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు? నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు? ఈ ప్రశ్న ద్వారా సాధించబడి విద్యా ప్రమాణం ఏది అడిగాడు? ఇది ఆల్రెడీ మనకి టెట్‌లో వచ్చిన ప్రశ్న అండి. ఇది టెట్‌లో వచ్చిన ప్రశ్న. నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు అనే ప్రశ్న ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యానికి సంబంధించింది. ఎందుకంటే ఆరోగ్యవంతుని మనం ఏం చేస్తున్నామంటే అప్రిషియేట్ చేస్తున్నాం. అంటే ప్రశంసిస్తున్నాం కాబట్టి ఆ యొక్క క్వెషనింగ్‌లో ఉండే అర్థం అది. సో, నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం ఏదంటే ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 మన శరీరం అద్భుతమైనది ఎట్లా చెప్పగలవు? మన శరీరము అద్భుతమైనదని ఎట్లా చెప్పగలవు? ఇది కూడా మనకి ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యానికి సంబంధించిన ఎగ్జాంపుల్. సో, మన శరీరం అద్భుతమైనదని ఎట్లా చెప్పగలవు? నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు? ఎగ్జాంపుల్ 3 ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి? మనము ఎట్లా ప్రవర్తించాలి? ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మనం ప్రవర్తించే విధానం, మన ప్రవర్తించే తీరు కూడా ఈ చివరి విద్యా ప్రమాణానికి సంబంధించినవి. సో, ఉదాహరణ 1 నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు? ఉదాహరణ 2 మన శరీరము అద్భుతమైనది ఎట్లా చెప్పగలవు? ఉదాహరణ 3 ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి? రైట్. జంతువుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని తెలిపే కొన్ని నినాదాలను రాయండి. సో, ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయానికి సంబంధించిన నినాదాలను ఎప్పుడు కూడా మనం ఈ 6 విద్యా ప్రమాణంగా పరిగణించాలి. సో, నినాదాలు జంతువుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని నినాదాలు. ప్రకృతి, పర్యావరణ పట్ల జాగృతి వహించాలని కొన్ని నినాదాలని వ్రాయడం. సో, నినాదాలు రాయడం ఎప్పుడు కూడా ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యానికి సంబంధించిన కాన్సెప్ట్ సార్. మన జీవితంలో సూర్యుని ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్న ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం అడుగుతుంటాడు. దీనికి ఆన్సర్ AS6. కాబట్టి విద్యా ప్రమాణాలు మొత్తం మనకి 6 ఉంటాయి. AS1, AS2, AS3, AS4, AS5, AS6. AS1 విషయ అవగాహన, AS2 ప్రశ్నించడం, పరికల్పన చేయడం, AS3 ప్రయోగాలు, క్షేత్ర పరిశీలనలు, AS4 సమాస నైపుణ్యాలు, ప్రాజెక్టు పనులు, AS5 పట నైపుణ్యాలు, బొమ్మలు గీయడం, నమూనాల తయారీ, AS6 ప్రశంస, విలువలు, జీవ వైవిధ్యం. రైట్. సో, మన జీవితంలో సూర్యుని ప్రాముఖ్యత ఏమిటంటే చాలామంది విశ్వవగణం అనుకుంటారు సార్. ఇక్కడ విశ్వవగణం కాదు. ఎందుకంటే మన జీవితంలో సూర్యుని ప్రాముఖ్యత అంటే
అక్కడ మనం ఏం చేస్తున్నామంటే సూర్యుడిని ప్రశంసిస్తున్నాం, సూర్యుడిని అప్రిషియేట్ చేస్తున్నాం, అది ప్రశంస. రైట్ సార్. సో ఉదాహరణ ఒకటి, నీ దృష్టిలో ఆరోగ్యవంతుడు ఎవరు? మన శరీరం అద్భుతమైనదని ఎట్లా చెప్పగలవు? ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల మనం ఎట్లా ప్రవర్తించాలి? జంతువుల పట్ల ప్రేమ, దయ కలిగి ఉండాలని తెలిపే కొన్ని నినాదాలు రాయండి. మన శరీరములో సూర్యుని ప్రాముఖ్యత ఏమిటి? ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ అనేవి విజ్ఞాన శాస్త్రం పరంగా దేనికి సంబంధించిందంటే ఆరో విద్యా ప్రమాణము. సో ఏ6 దాని పేరు ప్రశంస విలువలు జీవ వైవిధ్యం. రైట్ సార్. ఇది సో ఇప్పటితో మనకి విజ్ఞాన శాస్త్ర విద్యా ప్రమాణాలు కంప్లీట్ అయిపోయి, సైన్స్ విద్యా ప్రమాణాలు కంప్లీటెడ్.